హలో ఫెలో బీయింగ్స్. ఈ వీడియోలో మనం న్యూజిలాండ్ యొక్క బెస్ట్ పాసిబుల్ 11 గురించి డిస్కస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మన న్యూజిలాండ్ యొక్క బెస్ట్ 11 ఎవరు టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడతారని చూసుకుంటే, ఓపెనింగ్లో దే tried Tom Blundell for many matches, but recent sensation for New Zealand cricket, that is Devon Conway. So Devon Conway already than a first debut innings on a 200 score yesterday, that is in the lots. That is fantastic. So Conway would be the first opener, and number one choice opener is Tom Latham and Devon Conway will be the top two openers for New Zealand. Tom Latham has been a real good test batsman. New Zealand ki విలియమ్సన్ తర్వాత రాస్ టైలర్ తర్వాత టామ్ లాథమ్ హిస్ బీన్ అ కన్సిస్టెంట్ అండ్ డిపెండబుల్ ప్లేయర్ అండ్ ఈజ్ ఆల్సో వైస్ కెప్టెన్ ఫర్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ న్యూజిలాండ్ అని చెప్పాలి. అండ్ డెవాన్ కాన్వేకి దట్ ఈస్ రియల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. వెంటనే స్టార్ట్ అవ్వగానే డెబ్యూలో ఛాన్స్ వస్తుంది అనుకోలేదు. T20 ప్లేయర్, యాక్చువల్లీ T20లో హిస్ బీన్ టాప్ 4th ప్లేయర్ ఇన్ ద ICC ర్యాంకింగ్స్. సో టెస్ట్ ఆపర్చునిటీ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అండ్ హీ ఆల్సో గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 టెస్ట్ ప్లేయింగ్ ఇన్ ఇంగ్లాండ్. సో హీ వుడ్ బీ ద చాయిస్. అండ్ నెంబర్ 3లో ఆబ్వియస్ చాయిస్ ఇస్ విలియమ్సన్ ఇస్ fantastic player, presently test number 1 batsman. Williamson ki kuda this would be first trophy అని చెప్పాలి. న్యూజిలాండ్ has been a team, they are the dark horses, they'll be really playing well. అలాగే ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ సైడ్లో కూడా సడన్గా వెరీ లోతో స్టార్ట్ చేసి దే హ్యావ్ సెట్ దే స్టాండర్డ్స్. అండ్ మిగతా టీం మీరు కొట్టుకొని చావండి, ఎవరైతే నాతో వస్తారో వాళ్ళు ఆడతారన్నారు. అట్లాగే అయింది. ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా ముగ్గురు కొట్టుకున్నారు అండ్ ఓన్లీ ఇండియా వాజ్ ఇన్ ది ఫైనల్స్ అండ్ న్యూజిలాండ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఫైనల్స్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ విలియమ్సన్కి కనుక మనం యావరేజ్ చూసుకుంటే న్యూజిలాండ్లో ఈస్ బీన్ యావరేజింగ్ మోర్ దెన్ 100. అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మిగతా ఓవర్సీస్ కనుక చూసుకుంటే ఈస్ బీన్ యావరేజింగ్ 19. దట్ ఈస్ రియల్ నాట్ అ గుడ్ యావరేజ్ ఫర్ ఆ స్టాండర్డ్ బ్యాట్స్మెన్, ఇస్ వరల్డ్ టెస్ట్ నెంబర్ బ్యాట్స్మెన్ కాబట్టి. విలియమ్సన్కి ఫ్యూ ఇంజురీ ఇష్యూస్ ఉన్నాయి. ఇస్ బీన్ నాట్ అ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్ విత్ ఇంజురీస్ లేకుండా ఆడిన ప్లేయర్ అయితే కాదు. చాలా ఇంజురీస్ ఉన్నాయి. చాలా మ్యాచెస్ టామ్ లేథమ్ క్యాప్టెన్సీ చేశారు. ఈ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, సెకండ్ మ్యాచ్కి ఈస్ గాట్ ఇంజూర్డ్ అండ్ ఇప్పుడు టామ్ లేథమ్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో దట్ వుడ్ బి అ సీరియస్ ప్రాబ్లమ్. వెంటనే ఇంజురీ తర్వాత విల్ బి ప్లేయింగ్ దిస్ గేమ్. సో దట్ మైట్ బి అ కన్సర్న్ ఫర్ విలియమ్సన్, బట్ ఈస్ అ రియల్ క్లాస్ ప్లేయర్. అండ్ సిరాజ్ already said that he'll be bowling in a particular length to get Williamson out. So he'll be having some challenges. So Williamson and Ross Taylor has been carrying New Zealand side for few years. He's been a best batsman for New Zealand. He also has triple century. And Ross Taylor is an experienced player, number 4 player, perfect player for them. And then they have Henry Nicholls kuda New Zealand ki test cricket lo he had good average, 42-43 average ఉంది. చాలా మంచి ఇన్నింగ్స్ ఉన్నాయి, సెంచరీస్ కొట్టేవాడు. బికాస్ స్టార్టింగ్లో నికల్స్ ఆల్సో ప్లేడ్ యాజ్ అన్ ఓపెనర్, దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఆర్డర్కి వచ్చాడు, మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతున్నాడు. అండ్ హీస్ బీన్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఇన్ దట్ నెంబర్ 5 ప్లేస్. కొన్ని చాలా మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. శ్రీలంకకి వెళ్ళి ఇంత అక్కడ బాగా ఆడాడు. సో హీస్ బీన్ రియల్ ఫైన్ ప్లేయర్ అండ్ గుడ్ ప్లేయర్ ఫర్ దెమ్. సో టాప్ 5 ఆఫ్ న్యూజిలాండ్ ఇస్ టామ్ లేథమ్, డెవాన్ కాన్వాయ్, విలియమ్సన్, రాస్ టైలర్ అండ్ హెన్రీ నికల్స్. ఇప్పుడు మనం 6th ప్లేయర్, ద సర్వెంట్ ఆఫ్ న్యూజిలాండ్ క్రికెట్, దట్ ఈస్ PJ వాల్టింగ్, అన్ అండర్ రేటెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇట్స్ బీన్ రియలీ ఫెంటాస్టిక్ ఫర్ న్యూజిలాండ్ ప్లేయర్స్ ఎవరు ఎక్కువగా హైలైట్ కారు, అపార్ట్ ఫ్రమ్ వెరీ ఫ్యూ ప్లేయర్స్, దట్ ఈ స్కాట్ స్టైవర్స్, ప్యాస్ మెక్కలమ్, ఇప్పుడు ఫ్యాప్ 4 ఉన్నారు కాబట్టి విలియమ్సన్, ఇట్లా చాలా తక్కువ మంది హైలైట్ అవుతారు. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ BJ వాల్టింగ్ వాజ్ ఆల్సో అండర్ రేటెడ్ ప్లేయర్. BJ వాల్టింగ్ ఇస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అట్ నెంబర్ 6. అండ్ BJ వాల్టింగ్కి రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి దిస్ వుడ్ బి ద లాస్ట్ టెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టెస్ట్. తనకు కూడా ఒక ఛాంపియన్షిప్ గెలిచి రిటైర్మెంట్ టెస్ట్ ఇస్తే దట్ వుడ్ బి అ గ్రేట్ విన్ ఫర్ హిమ్, వుడ్ బి అ గ్రేట్ రిటైర్మెంట్ ఫర్ హిమ్. ఇప్పుడు మనం బౌలర్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే నెంబర్ 7లో దే కెన్ హ్యావ్ మిచెల్ శాంట్నర్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఎట్ నెంబర్ 7 హూ కెన్ బ్యాట్ అండ్ బౌల్, స్పిన్తో కూడా తను ఈజ్ అ రియల్ గుడ్ ప్లేయర్. అండ్ నెంబర్ 8లో కనుక చూసుకుంటే దే హ్యావ్ కైల్ జెమిసన్ హూస్ బీన్ అ రీసెంట్ సెన్సేషన్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఫర్ న్యూజిలాండ్. హైట్, బౌన్స్, 6'8" హైట్ నుంచి బౌన్స్ అండ్ చాలా మంచి ప్లేయర్. వాళ్ళకి బౌన్స్ కనుక కావాలంటే దే విల్ బి హ్యావింగ్ జెమిసన్ అండ్ వాగ్నర్. స్వింగ్ కావాలంటే సౌత్ అండ్ బోల్ట్, ఆల్ ఆర్ రియల్ గుడ్ ఫాస్ట్ బౌలర్స్. సో న్యూజిలాండ్ కండిషన్స్లోనే కాకుండా ఇంగ్లాండ్ కండిషన్స్లో కూడా జేమిసన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. సో రీసెంట్ సెన్సేషన్ అండ్ ఆల్సో డిఫికల్ట్ టు పిక్, దట్ వుడ్ బి లీథల్ అండ్ ఇంపార్టెంట్ వెపన్ ఫర్ న్యూజిలాండ్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ 9, 10, 11 గురించి మాట్లాడుకుంటే సౌదీ ఇస్ బీన్ ద ఫెంటాస్టిక్ బౌలర్ అండ్ బెస్ట్ బౌలర్, ఆబ్వియస్లీ ద బెస్ట్ బౌలర్ ఇన్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పాలి. ఈస్ బీన్ హ్యావింగ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్. సౌదీకి రీసెంట్లో ఇంగ్లాండ్లో కూడా
England pine he got 6 wickets. He's been really very very good. Swinging conditions లో Saudi is a fantastic bowler. So Saudi would be having that edge upon Indian batsmen, and Saudi తర్వాత they'll be having Trent Bolt. Trent Bolt is also a very good bowler, left hand bowlers తో Rohit Sharma and few players, Virat Kohli, they'll be having some problems with left arm pacers, that too swinging pacers. So England conditions లో left arm pacer, that too Bolt kind of standard player with Saudi, and that would be a difficult situation for them. And Bolt and Saudi are the bestest bowlers for New Zealand since few years. And again, the most hard working player in New Zealand side is Neil Wagner. He's been dangerous. Neil Wagner is a lethal weapon for New Zealand. He's been fantastic. Test bowling లో తను step on step ప్రతి ఒక్క మ్యాచ్ బాగా ఆడలేరు, అండ్ హార్డ్ వర్కింగ్ ప్లేయర్ అండ్ రియల్ గుడ్ ఫాస్ట్ బౌలర్. బౌన్స్ అండ్ దట్ యాంగిల్ హిల్ బీ రియలీ కాజింగ్ అ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ బ్యాట్స్మెన్. దే నీడ్ టు రియలీ ఫోకస్ ఆన్ నీల్ వాగ్నర్. దిల్ బీ ఎవరని చెప్పాలి, సౌదీ ఈజ్ వెరీ గుడ్ బౌలర్, బోల్ట్, వాగ్నర్ అండ్ ఆల్సో జేమిసన్. బౌన్స్ చెప్పాను కదా, బౌన్స్ కనుక కావాలంటే దే విల్ బీ గోయింగ్ విత్ వాగ్నర్ అండ్ జేమిసన్. స్వింగ్ కావాలనుకుంటే దే కెన్ గో విత్ బోల్ట్ అండ్ సౌదీ. రెండిట్లో కూడా దే హ్యావ్ లెఫ్ట్ ఆర్మ్, దే హ్యావ్ రైట్ ఆర్మ్. దెస్ బీన్ అ ఫెంటాస్టిక్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ అని చెప్పాలి. దే విల్ బీ లీవింగ్ అవుట్ కొలిన్ డిగ్రాండో, హూస్ బీన్ అ గుడ్ ప్లేయర్ ఇన్ టెస్ట్ క్రికెట్. బట్ శాంట్నర్ ఒక స్పిన్నర్ అయిన ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ దే వుడ్ ఆప్ట్ ఫర్ శాంట్నర్. అండ్ మై టెస్ట్ సైడ్ ఫర్ న్యూజిలాండ్ ఇస్ టామ్ లేథమ్, డెవన్ కాన్వాయ్, కేన్ విలియమ్సన్, రాస్ టైలర్, హెన్రీ నికల్స్, బీజే వాల్టింగ్. అండ్ ఆల్రౌండర్లో దే హ్యావ్ మిచెల్ శాంట్నర్, కైల్ జెమిసన్, Wagner, Saudi and Bolt. This is New Zealand best possible 11 for Test Championship. ఒకవేళ కనుక రెండు టీమ్స్ కనుక చూసుకుంటే ఐ థింక్ బౌలింగ్ విషయంలో న్యూజిలాండ్ ఆర్ అహెడ్ ఆఫ్ ఇండియా ఫర్ షూర్. బట్ దిస్ సిరీస్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ బౌలర్స్. ఏ బౌలర్స్ని ఏ బ్యాట్స్మెన్స్ ఎలా ట్యాకిల్ చేస్తారు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ టీం కనుక ఎక్కువ రన్ స్కోర్ చేసి బ్యాటింగ్లో వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకుంటారో, బికాస్ బోత్ టీమ్స్ ఆర్ రియలీ గుడ్ విత్ దేర్ బౌలింగ్. రెండు టీమ్స్ చాలా మంచి బౌలింగ్ వేస్తారు, బట్ ఎవరి బౌలింగ్ స్ట్రెంత్ని తట్టుకొని బ్యాటింగ్ ఆడగలుగుతారు ఆపోనెంట్ టీమ్, దట్ టీమ్ గోనా విన్. దిస్ ఇస్ ఫర్ ష్యూర్, నో డౌట్. ఇంగ్లాండ్ కండిషన్స్లో దట్ టూ ఖచ్చితంగా రిజల్ట్ రావాలని చెప్పి ఆల్రెడీ ఒక రివర్స్ డే కూడా ఉంచడంతో దిస్ గోనా బీ అ రియల్ గుడ్ కాంటెస్ట్. అండ్ లెట్స్ హోప్ ద బెస్ట్ టీమ్ ఆన్ దట్ డే ఎవరు బాగా ఆడతారో దే గోనా విన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద బోత్ టీమ్స్. అండ్ ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, సుబజూక్.